శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము భూలోకంలో ఉండేటువంటి 7 లోకాల గురించి చెప్పుకొని మొత్తం 21 లోకాల గురించి చెప్పుకునేసామన్నమాట. సో ఈ 7 లోకాలతో కలిపి మొత్తము కిందకి లోకాలు 7, పై లోకాలు 7, మొత్తం 21 లోకాలతో మనం తీసుకున్నటువంటి జ్ఞానం అంతా కూడాను దేనికోసము అనేసంటే మనం చిట్ట చివరిదైనటువంటి మన యొక్క చిట్ట చివరి గమ్యం యొక్క ప్రదేశానికి చేరుకోవడానికి, స్థలాన్ని తెలుసుకోవడానికి అన్నమాట. సో ఆ స్థలాన్ని తెలుసుకొని చేరుకోవడానికి మనం ఈ 21 లోకాల గురించిన తెలుసుకోవలసిన అవసరం ఉంటుంది. ఆ ప్రయాణంలోనే మనము ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమి అనేసంటే జీవుడు, జీవాత్మ, ఆత్మ, విశ్వాత్మ, పూర్ణాత్మ, పరమాత్మ, అంతరాత్మ అనేసి అని మనం ఈ విధంగా ఆత్మ పరిణామ క్రమం అనేది మనకు ఉంటుందన్నమాట. సో మనం ఈ 21 లోకాలలో ఒక్కొక్క దానిలోనూ మనము జ్ఞానాన్ని పొందే కొద్దీ ఆటోమేటిక్గా మనము జీవుడి నుంచి జీవాత్మగా, జీవాత్మ నుంచి ఆత్మగా ఎదుగుతూ, ఆత్మ నుంచి పరిపూర్ణమైనటువంటి ఆత్మగా రూపాంతరం చెందుతూ, ఆ రూపాంతరం చెందిన తరువాత విశ్వాత్మగా విశ్వం గురించి తెలుసుకుంటామన్నమాట. సో ఈ విశ్వం గురించి తెలుసుకున్న తర్వాతనే పరమాత్మగా ఎదిగి లోపలికి వెళ్ళి మనం అంతరాత్మని చేరుకుంటాం. సో ఈ విధంగా మనము చేరుకున్న తర్వాత ఏమవుతుంది అనేసంటే మనము ఆల్రెడీ ఒక భాగంలో చెప్పుకున్నాం. మనము అంతరాత్మని ఈ విధంగా ఒక మొగ్గగా కానీ విత్తనంగా తీసుకున్నప్పుడు బయట ఉండేటువంటి అంతా కూడాను, ఒక కవచం అంతా కూడాను పరమాత్మగా మనము చెప్పుకోవచ్చు అని. మరి లోపల ఉండేదంతా కూడాను అంతరాత్మ అవుతుంది. కానీ బయట భాగం లోపల భాగంకి పరమాత్మ అంతరాత్మ అని తీసుకున్నా కూడాను లోపల ఉండేదంతా కూడాను శక్తి. సో ఆ అంతరాత్మ శక్తిని మనం తెలుసుకోవడానికి, అనుభూతిని పొందడానికి, అనుభవాలని మనము సాధించడం కోసమనే ఈ విషయాలన్నీ, జ్ఞానాలన్నీ కూడా మనము పొందుతామన్నమాట. సో ఈ విధంగా మనము అంతరాత్మ యొక్క శక్తిని తెలుసుకోవడానికి మనము అంతరాత్మ యొక్క బాహ్య రూపమైన పరమాత్మను, అంతరాత్మ యొక్క లోపలి రూపమైనటువంటి అంతరాత్మను కూడా తెలుసుకున్న తర్వాతనే మనకి అంతరాత్మ శక్తి అనేది తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ అంతరాత్మ శక్తి అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. మనము శరీరానికి ఉన్న బలము అని చెప్పుకున్నంత సులభంగా మీకు అర్థమవుతుందన్నమాట. సో మన శరీరానికి ఉన్న బలము రెండు సపరేట్ అనమాట. సో ఆ విధంగానే అంతరాత్మకు ఉండేటువంటి శక్తి అని చెప్పడానికి కారణం. ఎందుకు అనేసంటే అంతరాత్మను చేరుకోవాలి అనేసంటే కూడా మనము మొదట అంతరాత్మ యొక్క శక్తిని చేరుకుంటామన్నమాట. అంటే మనము గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఉండేటువంటి ఎనర్జీసు, గర్భగుడిలో ఉండేటువంటి ఎనర్జీసు ఏ విధంగా అయితే వ్యత్యాసం ఉంటుందో అంత వ్యత్యాసము శరీరం యొక్క బలంకు ఉండేటువంటి వ్యత్యాసం అన్నమాట. సో మనము పరమాత్మ గురించి, అంతరాత్మ శక్తి గురించి మూడింటిని తెలుసుకుంటేనే మనము కంప్లీట్గా ఆది లేకపోతే మూలం, అంతరాత్మ, ఆది పరాశక్తి ఈ విధంగా ఏ పేర్లు పెట్టుకున్నా కూడాను మనము సుప్రీం గురించిన పూర్తి జ్ఞానాన్ని మనము పొందుతామన్నమాట. అంతేకాకుండా అనుభవ జ్ఞానంతోనే మనము ఆ లోకానికి వెళ్ళడానికి కావలసినటువంటి శక్తిని అంతా కూడాను, సాధనలంతా కూడాను మనము పొందుతామన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఇంకొక ముఖ్య పాయింట్ ఏది అనేసంటే మనము అక్కడికి చేరుకోవడము లేకపోతే తెలుసుకోవడము కాదనమాట. అక్కడనే స్థిరంగా ఉండడానికి కావలసినటువంటి శక్తిని కూడాను మనము పొందవలసిన అవసరం ఉంటుంది. సో ఆ లోకానికి వెళ్ళడానికి కావలసినటువంటి శక్తిని సమకూర్చుకునే సాధనని మనము కుండలిని సాధన అని చెప్పుకుంటామన్నమాట. సో ఈ కుండలిని సాధనలో కూడాను నా కాన్సెప్ట్ శరీరము, బుద్ధి, మనసు, ఆత్మ, అంతరాత్మ అనే ఈ 5 ఫింగర్స్ కాన్సెప్ట్ మాదిరిగానే కుండలిని శక్తిలో కూడాను 5 ఉన్నాయన్నమాట. అది యోగం, కుండలిని యోగం, మహాయోగం,
తర్వాత కుండలిని మహాయోగం, తర్వాత మహా కుండలిని యోగం. సో ఈ 5 ప్రాసెస్ల ద్వారా మనము కుండలిని శక్తిని పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకోవచ్చు అన్నమాట. సో దీనిలో జ్ఞానము, అనుభవ జ్ఞానం అనే 3 నిక్షిప్తమయ్యే ఉంటుందన్నమాట. సో ఈ 5 పద్ధతుల ద్వారా మనము ఖచ్చితంగా మనం మన అంతరాత్మని, మన సుప్రీంని మనము చేరుకోవచ్చు. అంతేకాకుండా మనం అక్కడనే స్థిరంగా ఉండడానికి కావలసినటువంటి శక్తిని కూడా మనము సాధనలు చేస్తూనే పొందబడతామన్నమాట. సో ఇప్పుడు ఈ 5వ లోకం అంటే మీకు ఒక అవగాహన వచ్చింది. దానిని కుండలిని శక్తి ఉండే స్థలము అనేసి. మరి అందరూ కూడాను కుండలిని శక్తి మూలాధారంలో ఉంది అనేసి అని చెప్తూ ఉంటారు. నిజమే, శక్తి మొదలయ్యేది మూలాధారంలో. కానీ అసలుగా అయితే ఆ మొదలయ్యే ద్వారం ఉండేది మాత్రమే మూలాధారంలో అన్నమాట. సో మూలాధారంలో ఒక కుండ మాదిరిగా ఉండేటువంటి ఆకారం ఉండేటువంటి కుంభంలో మనకు ఒక పాము 3.5 చుట్టూ తిరిగి దానిలో నిద్రిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం కుండలిని సాధనలు చేస్తామో ఆ పాము పైకి వెళ్తుంది అనేసి అని చెప్పగా అందరూ వినే ఉంటారు. నిజమే, అది కొంతవరకు దానిలో సత్యం ఉన్నది. కానీ మూలాధారంలో మనకు ఆ కుండకి వెళ్ళవలసినటువంటి గేట్, ద్వారం అనేది ఉంటుంది. కానీ యాక్చువల్గా మనకి ఆ మొత్తం కుండలిని శక్తి అంతా కూడాను ఆ ద్వారం ద్వారా వెళ్ళినప్పుడు మనకి అంత ప్రాసెస్లు మొదలయ్యేది మన నాభి దగ్గర అన్నమాట. సో మన నాభి దగ్గర 3వ చక్రమైనటువంటి మణిపూరకం అనేది ఉంటుంది అన్న విషయం అందరికీ కూడాను తెలుసు. మరి మణిపూరక చక్రంలో ఉంటుందా అనేసి అంటే మణిపూరక చక్రం కూడాను ఒక గేట్ అన్నమాట. సో మనకి మణిపూరక చక్రం వెనక భాగంలో మణిద్వీపం అనే స్థలంలో, అంటే దానిని మణిద్వీపం అని ఎందుకు అంటున్నానంటే భక్తి యోగంలో అందరూ కూడా మణిద్వీపం అని విన్నారు కదా, అందువలననే ఆ పేరుని ఇక్కడ చెప్పడానికి కారణం అనమాట. సో మన నాభి వెనకాల ఉండేటువంటి భాగంలో మనకు ఉన్నటువంటి స్థలంలోనే మనకు మన యొక్క అంతరాత్మ నిలయం అనేది ఉంటుందన్నమాట. సో నేను మీకు ఇక్కడ కింద ఒక ఫోటో చూపిస్తున్నాను. ఆ ఫోటో ఆధారంగా మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇదంతా కూడా కేవలం నేను ధ్యానం ద్వారా పొందిన అనుభవ జ్ఞానంతోనే, అనుభవంతో కూడాను కలిపి చెప్తున్న విషయాలన్నమాట. సో ఇది ఎవరికైనా తప్పు, రాంగు అనిపిస్తే అది వారి ఇష్టం. ఎందుకు అంటే నేను కేవలం తెలుసుకున్నది మాత్రమే నేను చెప్పడానికి కారణం అన్నమాట. సో ఇది కుండలిని శక్తికి సంబంధించినటువంటి విషయాలు. సో నేను ఏదైతే తెలుసుకున్నానో దానిని మాత్రమే నేను ఇక్కడ చెప్పబడుతున్నది. సో ఎప్పుడైతే మనము మూలాధారంలో ఉండేటువంటి గేట్స్ ఓపెన్ చేసుకొని మణిపూరకంలోకి ఎంటర్ అవుతామో అక్కడ ఉండేటువంటి సర్పాన్ని మనము పైకి కానీ కిందకి కానీ పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు అనేసి అంటే మనకు ఈ విధంగా ఉండేటువంటి వెన్నెముకలో 3వ చక్రానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక సర్పాకారంలో ఉంటుంది. సో అది పైకి వెళ్ళడానికి, కిందకి వెళ్ళడానికి, తిరిగి 3వ చక్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి 1కి వచ్చి 1 నుంచి పైకి కానీ లేకపోతే 1 నుంచి కిందకి కానీ రావడం అనేది జరుగుతుందన్నమాట. సో యాక్చువల్గా అయితే మనకు మన నాభి అత్యంత ముఖ్యమైనటువంటి స్థలము, ప్రదేశము. కానీ మూలాధారం నుంచి గేట్ అనేది, ద్వారం అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఒక ద్వారము, సహస్రారం నుంచి ఒక ద్వారము, నాభి దగ్గర నుంచి ఇంకొక ద్వారము ఉంటుందన్నమాట. సో ఈ కుండలిని శక్తి గురించి వివరంగా చెప్పుకున్నప్పుడు ఆ ద్వారాలు ఎందుకు, ఏమి, అవన్నీ మీకు వివరంగా వస్తాయి. ఇక్కడ కొంతంగా క్లుప్తంగా మాత్రమే నేను చెప్తున్నాను. సో ఈ విధంగా ఉండేటువంటి 3వ చక్రంలో వెనుక భాగంలో ఉంటుందన్నమాట. అది మణిద్వీపం అని పేరు పెట్టచ్చు, లేకపోతే మన అంతరాత్మ యొక్క నిలయం అని చెప్పవచ్చునమాట. నేను ఆల్రెడీ మనము ఆత్మ ఉండేటువంటి స్థలం అని చెప్పి 3కు 4కు మధ్య ఉండేటువంటి స్థలంలో వెనుక భాగంలో ఆత్మ ఉంటుంది అన్న విషయం మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇక్కడ
నాభి వెనుక ఉండేటువంటి మూడవ చక్రాకి వెనుక ఉండేటువంటి స్థలంలో అంతరాత్మ స్థలం అనేది ఉంటుందన్నమాట. మరి ఈ అంతరాత్మ స్థలం అనేది అక్కడ ఉండడానికి అంతరాత్మ ఉందా అన్న విషయం కూడా మనకి డౌట్ వస్తుందన్నమాట. నిజమే, మనం ఇంకా శరీర స్థితిలో ఉన్నాము, ధ్యానం చేస్తున్నాము, ఆత్మస్థితికి వచ్చామన్నమాట. మరి శరీరానికైతే శక్తి అంతా ఆత్మ నుంచి వస్తుంది, మరి ఆత్మకి ఎక్కడి నుంచి వస్తున్నదండి? ఆత్మకంత శక్తి వస్తున్నది కూడాను అంతరాత్మ నుంచినే, ఆది మూలం నుంచినే, ఆదిగా ఉండేటువంటి అంతరాత్మ నుంచినే మనమంతా కూడాను శక్తిని పొందుతూ ఉన్నాం. ఆకాశంలో విశ్వశక్తిని తీసుకుంటున్నాము అని మనం అనుకుంటూ ఉన్నాం కదా. కానీ అంతటా ఉన్నది, విశ్వంలో అంతటా ఉన్నదానిని విశ్వశక్తి అని పేరు పెట్టారనమాట. ఆ విశ్వశక్తికి కూడా మూలం వచ్చి అంతరాత్మ శక్తి అనమాట. సో ఎప్పుడైతే మనము ఆ మూలమైనటువంటి విశ్వశక్తి నుంచి మూలానికి వెళ్ళడం లేదు కాబట్టినే మనమంతా కూడాను విశ్వశక్తిని ఆగిపోతున్నాం అనమాట. అన్నిటికంటే చిట్ట చివరిది అయినటువంటి అంతరాత్మ శక్తి అన్ని శక్తులకు కూడా మూలమన్నమాట. సో ప్రతి శక్తి కూడాను ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ప్రాణశక్తి, లేకపోతే సూక్ష్మశక్తి, ఇట్లా ప్రతి ఒక్క శక్తికి కూడాను మూలం అనేది ఒకటి ఉన్నది. ఆ మూల శక్తిని అంతరాత్మ శక్తి అని అనబడుతుందన్నమాట. సో ఈ అంతరాత్మని మనం చేరుకుంటేనే మన చిట్ట చివరి గమ్యం అనేది నెరవేర్చుకోబడుతుంది అనమాట. మనం అందరూ చేసే సాధనలన్నీ కూడాను నాడీ మండలం ద్వారా శరీరంలో ఉండేటువంటి 2,72,000 నాడులను ఉత్తేజం చేసుకుంటూ వాటికి కావలసినటువంటి పరమాత్మ శక్తిని ఇచ్చుకుంటూ అంతరాత్మ వరకు ప్రయాణం చేస్తామన్నమాట. దానితో శరీరం అనేది అమరత్వాన్ని పొందుతుంది. తర్వాత చక్రాలు. ఈ చక్రాలలో శక్తిని నిక్షిప్తం చేసుకోవడానికి మనము చక్రాలని ఉపయోగించుకుంటాము. అందుకే చక్రాల అర్థ స్టోరేజెస్ లేకపోతే బ్యాటరీస్ మాదిరిగా మనకి ఉపయోగపడతాయని ఆల్రెడీ మనము చెప్పుకున్నాం. సో ఇలా శక్తిని నిక్షిప్తం చేసుకున్న తర్వాత ఎక్కువ శక్తిని దానిని ఇచ్చుకుంటూ మనము కుండలిని శక్తి వరకు వెళ్తామన్నమాట. సో కుండలిని సాధనలో మనము అటు నాడీ మండలం అనేది ఒక ప్రాసెస్, చక్రాల నుంచి వెళ్ళడం అనేది రెండవ ప్రాసెస్ అనమాట. 2 ప్రాసెస్లు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. 5 గురించి వస్తుందని దానిలో చెప్పుకుందాం. సో ప్రస్తుతానికి ఇక్కడ మీకు 2 గురించి మాత్రమే చెప్పాను. సో ఈ 2 పేర్లని మీరు గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే అనమాట. సో నాడీ మండలం గురించి, చక్రాల గురించి మనకి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఈ 2 పదాలని ఉపయోగించాను. సో ఈ 2 పద్ధతుల ద్వారా మనము కుండలినిని చేరుకుంటాం. సో కుండలినిని చేరుకున్న తర్వాత నాభి దగ్గర ఉండేటువంటి కుండలినిని మనము పైకి కానీ కిందకు కానీ 2 పద్ధతుల్లోనూ ప్రాసెస్లు చేయవలసి ఉంటుంది, జరగవలసి ఉంటుంది. అందుకని యోగం, కుండలిని యోగం, మహాయోగం, ఈ విధంగా కుండలిని మహాయోగం, మహా కుండలిని యోగం అనే 5 పద్ధతుల ద్వారా మనము చేరుకోవచ్చని చెప్పడానికి కారణం. సో ఆల్రెడీ నేను ఒక భాగంలో చెప్పాను, కుండలిని శక్తి గురించి చెప్పేది నా చివరి టాపిక్గా నేను తీసుకున్నాననే ఉద్దేశంతోనే నేను అది చివరిగా చెప్తున్నాను అని కేవలం ఇక్కడ కొన్ని విషయాలనే నేను చెప్తున్నాను కాబట్టి అర్థం కాకపోయినా కూడా కేవలం ఈ పదాలని మాత్రము గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా మనము చేసినటువంటి సాధనలన్నీ కూడాను మనలో ఉండేటువంటి అంతరాత్మ శక్తిని చేరుకోవడానికి, తెలుసుకోవడానికి అన్నమాట. ఓకే, ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏమి అనేసి అందరికీ డౌట్ రావచ్చు. నిజమే, మనకు ఎక్కడి నుంచి శక్తి అయితే వస్తున్నాదో ఆ మూలానికి చేరుకుంటే మనం డైరెక్ట్గా ఆ శక్తిని పొందవచ్చు కదండి. అంటే మన లోపలే ఉండేటువంటి, మన అంతరాత్మలో ఉండేటువంటి శక్తిని మనం పొందబడినప్పుడు బయట ఉండేటువంటి విశ్వశక్తి కానీ, కాస్మిక్ ఎనర్జీ కానీ, పరమాత్మ శక్తి కానీ, ప్రాణశక్తి కానీ, వీటి అన్నిటితో కూడాను మనకు పని తగ్గిపోతుంది కదండి. సో అంటే మనము
ఒకేసారి పిహెచ్డి ఎగ్జామ్స్ అనేటివి రాయలేము. దానికి మొదట స్కూల్లో చేరాలి. ఏబీసీడీలతో లేకపోతే ఆళ్ళతో మొదలుపెట్టి ఒకటో తరగతి నుంచి పిహెచ్డి చేసిన తర్వాతనే మనకు పిహెచ్డి ఎగ్జామ్ రాసి పిహెచ్డి పట్టా అనేది మనకి ఇవ్వబడుతుందన్నమాట. సో అలా ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క మెట్టు ఎదగడానికే మనకు ఈ 21 లోకాల ద్వారా మనమంతాను శక్తి గురించినటువంటి విషయాలను పొందుతూ మనము చివరి లోకమైనటువంటి దాని పేరు చెప్తున్నాను, పరమపద సోపానం. సో ఈ పరమపద సోపానం అనే పదాన్ని మనము కేవలం ఒక్క చోటనే విని ఉంటాం. అది పాము నిచ్చెన అనే ఆట ఉంది కదండి, స్నేక్స్ అండ్ ల్యాడర్స్. సో అక్కడ మాత్రం మనము దానిని తెలుగులో ఆ పదాన్ని మనము ఉచ్చరించామన్నమాట. కానీ చివరిదైనటువంటి లోకము, చివరిదైనటువంటి గమ్యము, స్థలము అనే విషయము నాకు ధ్యానానికి వచ్చిన తర్వాతనే అర్థమైంది. సో ధ్యానంలో కూడాను ఆ పదాన్ని నేను కనుక్కోవడానికి చాలా కష్టపడినాను. నేను ఇంకా పదాలను ఎక్కువగా వినేంత శక్తిని నేను కూడా సంపాదించుకోలేదు. నేను కూడా సాధనలు చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను కూడా సాధనలో ఉండే శిష్యుణ్ణి అనమాట. సో ఈ విధంగా ఆ లోకానికి ఉండేటువంటి పేరు పరమపద సోపానం. సో పరమపద సోపానం అనే పదానికి కూడాను ఒక అర్థం ఉన్నది. సో ఆ పదానికి అర్థం మనం కుండలినిలో చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ కేవలం ఆ లోకం యొక్క పేరుని మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో ఈ పరమపద సోపానం అనే లోకానికి లేకపోతే సోపానం అనే ప్రదేశానికి మనం చేరుకోవడం కోసమనే మన ఈ ప్రయత్నాలు, సాధనలు, తపనలు అన్నీ కూడానండి. జీవుడిగా, నెగటివ్గా, లేకపోతే రాక్షస తత్వంతో ఉండేటువంటి మనము దివ్యాత్ములుగా, మహాత్ములుగా, దైవాత్ములుగా, పరమాత్ములుగా, విశ్వాత్మలుగా ఇన్ని రూపాంతరాలు చెందించుకుంటూ మనము ఆ పరమపదంలో ఉండడం కోసమనే, ఆ పరమోన్నతిని పొందడం కోసమనే మన సాధనలన్నీ కూడాను అన్న విషయము మనం గ్రహించగలిగితే కాన మనం నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్క విషయము కూడాను మనకు మెట్టు. ఆ సోపానాన్ని చేరడం కోసమనే ఈ సోపానాలు మనం ఎక్కడం అనేది జరిగింది అనే విషయం మనకు అర్థమవుతుందన్నమాట. సో పరమపద సోపానం అంటే మెట్టు అన్న విషయం అని కాదు, ఉన్నతమైనటువంటి స్థానం అని అర్థం అన్నమాట. సో ఇక్కడ వచ్చి ఈ పరమపద సోపానం లేకపోతే పరమపదమైనటువంటి లోకాన్ని పొందడం కోసమనే మన సాధనలన్నీ కూడా ఉంటుందన్నమాట. సో మనము ఇప్పుడు చెప్పుకున్నటువంటి 5 యోగాలలో కూడాను కుండలిని శక్తికి సంబంధించినటువంటి యోగం మాత్రమే మనము భూమి మీద కానీ లేకపోతే మనము ఇతర లోకాల నుంచి కూడాను నేర్చుకుంటామన్నమాట. తర్వాతదైనటువంటి కుండలిని శక్తిని నేర్చుకోవాలి అనేసి అంటే మనము పైన ఉండేటువంటి 7 లోకాల ద్వారా ఉన్నతమైనటువంటి పరమాత్మ శక్తితో మనము పొందబడతామన్నమాట. సో ఇంకా మహాయోగం గురించి వచ్చినప్పటికీ కుండలిని శక్తి గురించి తెలుసుకుంటే దానిని ఎలా సాధనలు చేయాలి, ఏ విధంగా చేయాలి అనే విషయాలను మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మహాతలంలోనూ మహర్లోకంలోనూ మనము మహా అనే పదం ద్వారానే మనము అంతరాత్మను గురించిన విషయాలను తెలుసుకుంటామనేసి. సో ఇక్కడ ఒక చోట విషయాలను తెలుసుకుంటే ఈ మహర్లోకంలో సాధనలను తెలుసుకుంటూ పోతామన్నమాట. సో మహర్లోకం తరువాత బ్రహ్మలోకం కానీ ఇలా పైకి వెళ్ళే కొద్దీ మనము పరమాత్మ యొక్క శక్తిని పొందబడుతూ ఉంటాం. అంటే విశ్వాత్మ, పరమాత్మ ఈ విధంగా ఎదిగిన తర్వాత అంతరాత్మ యొక్క మూలం యొక్క బాహ్య రూపాన్ని మనము తెలుసుకోగలుగుతామన్నమాట. అంటే ఇవన్నీ కూడాను మనకు మహర్లోకంలో ఉన్నది అన్న విషయం తెలిస్తే మహర్లోకంలో, తపోలోకంలో, బ్రహ్మలోకంలో ఇలా అంతా కూడాను వాటికి సంబంధించినటువంటి జ్ఞానాలు పొందుతూ అక్కడే ఉండడానికి కావాల్సినటువంటి విషయాలను తెలుసుకుంటూ మనము చివరిదైనటువంటి కుండలిని సాధన ద్వారా మనము అక్కడే ఉండడానికి కావాల్సినటువంటి శక్తులను పొందబడుతూ ఉంటామన్నమాట. సో ఈ విధంగా 21 లోకాలు మనకి ఉపయోగపడతాయి అని ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందుకని కేవలం మనకు
ఏవైతే ఆర్డర్‌గా మనం వెళుతామో, ఏవైతే ఆర్డర్‌గా చేస్తే చివరిదైనటువంటిది 22వ స్థానాన్ని మనం చేరుతామో అవి మాత్రమే నేను తెలుసుకున్నాను. అవి మాత్రమే చెప్తున్నాను కూడా అనమాట. సో, ఈ చివరిదైనటువంటి పరమపద సోపానాన్ని మనం చేరాలి అనేసంటే ఈ 21 లోకాల గురించి తెలుసుకొని అక్కడ విషయాలను కానీ, జ్ఞానాన్ని కానీ, సాధనలను కానీ మనం చేసినట్లయితే మనం ఆటోమేటిక్‌గా ఎదుగుదల అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మీకు ఒక ముఖ్య విషయం కూడా చెప్పాల్సి ఉంటుంది. ఏమి అనేసంటే మరి అంతరాత్మ శక్తి అనేసంటే అది సపరేట్ అనేసంటే కాదండి. ఒక రాయి జన్మ కానీ, చెట్టు జన్మ కానీ, జంతు జన్మలు, పక్షులు, క్రిమికీటకాలు, లేకపోతే మనుషులు అన్నిటికీ కూడాను ఉన్నటువంటిది, అన్నిటికీ కూడాను తెలిసినటువంటి ఒకే ఒక్క భాష, ఒకే ఒక్క పదము, ఒకే ఒక్క శక్తి. అందరూ దానిని కేవలం అవసరమైనప్పుడే వాడుతున్నాం, కానీ కొన్ని సందర్భాలలో అది కూడాను అంతరాత్మ శక్తియా అన్న విషయం తెలియకపోవడం వల్ల అది వేరుగా రూపాంతరంలో మనం వింటున్నాం. సో అంతరాత్మ శక్తి అనేది వేరే శక్తి కాదండి, ప్రేమ. అందుకనే మనోలోకం గురించి చెప్పినప్పుడు ప్రేమ అనే ఎగ్జాంపుల్ని నేను చెప్పడానికి కారణం అనమాట. సో ఈ ప్రేమ అనేది మనకు చాలా రకాలుగా భూమి మీద తీసుకుంటూ ఉంటాం. నేను ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేసినప్పుడు ప్రేమ అనేది కూడా 10 రకాలుగా ఉంటుంది. ఆ 10 రకాలు ఏవి అనేసి నేను ఒక ఎపిసోడ్ చేశాను. కాకపోతే అది ఫేస్బుక్లో ఉన్నదనమాట. సో ఈ ప్రేమలు కూడా 10 రకాలు ఉంటుంది. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, సోదర ప్రేమ, సోదరి ప్రేమ, గురు ప్రేమ, దైవ ప్రేమ, తర్వాత భర్త ప్రేమ, భార్య ప్రేమ, ఈ విధంగా మనం ఇతర రకాలైనటువంటి ప్రేమలని చూస్తూ ఉంటామే. కానీ జంతువులను కానీ, చెట్లు కానీ, రాళ్ళు కానీ, ఒక వస్తువు కానీ కూడాను మనతో మాట్లాడే భాష, ఏకైక భాష ప్రేమ అన్నమాట. వాటిని మనం తెలుసుకోగలిగితే మౌనంలో కూడాను మనము తెలుసుకోవచ్చు అనమాట. అందుకే మనము ఎక్కువ మౌనంగా ఉన్నప్పుడు ఎదుటివారి యొక్క ప్రేమను, లోపల ఉండేటువంటి భావాల వరకు మనము వెళ్ళగలం అనమాట. సో మౌనం అనేది మాట యొక్క అంతరార్థం అనేసి అని ఒక ఎపిసోడ్లో చెప్పాను. మాట యొక్క అంతరార్థాన్ని తెలుసుకోవాలి అనేసి అంటే కూడా మౌనం అన్నమాట. సో ఈ మౌనానికి ఉండే శక్తి అంతా కూడాను మనము ప్రేమకు ఉండేటువంటి శక్తితోనే పొందబడవచ్చు అన్నమాట. సో మౌనంగా ఉండాలి అనేసి అంటే కూడాను ఎదుటి మనిషిని ప్రేమించబడితేనే మనము వాళ్ళు తిట్టినా, కొట్టినా, మనని ద్వేషించినా, ఏమి చేసినా కూడాను మనం స్వీకరిస్తామన్నమాట. సో ఇప్పుడైతే మనం ప్రేమని పెంచుకోవాలి అనేసి అంటే ఆటోమేటిక్గా మనము మౌనాన్ని ఆశ్రయిస్తే సరిపోతుంది. ఏ విధంగా అయితే మౌనాన్ని ఆశ్రయించినప్పుడు మనం అన్నింటినీ భరించడం నేర్చుకుంటాం. అంటే ప్రేమను కాకుండా మిగిలిన 9ని భరించవలసి ఉంటుంది. 10వదైనటువంటి ప్రేమని పొందాలి అన్నా, పంచాలి అన్నా మనము కూడా ప్రేమలోనే ఉండాలన్నమాట. అందుకనే ద్వేషిస్తున్నాము, లేకపోతే కుళ్ళుతున్నాము, మోసం చేస్తున్నాము, అబద్ధాలు చెప్తున్నాము, ఇవన్నీ ఏ కారణమైనా కూడా అవ్వనియండి. ఏ లక్షణాలైనా, ఏ గుణాలైనా ఉన్నాయి అనేసి అంటే అక్కడ ప్రేమ లేకపోవడం అనే ఒక్కటే అర్థం అన్నమాట. సో మనకి ఎప్పుడైతే ప్రేమ అనేది ఉంటుందో మిగిలినవన్నీ కూడాను మనము పట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదనమాట. సో ప్రతి ఒక్కరూ కూడాను తెలుసుకోవాల్సింది, ఉండవలసిందంతా కూడాను ప్రేమ, మౌనం. సో ఎప్పుడైతే ప్రేమలో ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా భరించడం అనేది నేర్చుకుంటూ ప్రేమించడం అనేది మనము చేస్తూ ఉంటాం అన్నమాట. ఇవి వైస్ వర్సా. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆటోమేటిక్గా మౌనంగా ఉంటాం. ఎప్పుడైతే మౌనంగా ఉన్నామో ఆటోమేటిక్గా అది మనము ప్రేమలో ఉండడానికి అవకాశం ఇస్తుందన్నమాట. సో ఇక్కడ మరి మౌనం అంటే చేతగానితనం అనేసి అని అందరూ చెప్తూ ఉంటారు. నిజమే, చేతగానితనం అన్నా, మంచితనం అన్నా, లేకపోతే ప్రేమ అన్నా కూడాను చివరిగా మనం తీసుకోవాల్సినది ప్రేమ. మంచితనం అయినా కూడా ఎదుటి మనిషికి అది మన చేతగానితనంగా కనిపించడానికి కారణం ఏమి అనేసి అంటే మనము వారిని, ఎదుటి మనిషిని బాధ పెట్టడం ఇష్టం లేక మనము మౌనంగా ఉంటున్నాం, మంచితనంతో ఉంటున్నాం. సో ఇంకా చేతగానితనం అనేసి అంటే ఎదుటివాడు చేసినదే మనము చేస్తే
అది మన చేతగానితనం. ఎందుకు అనేసంటే అతను ఎంత ఇదిగా మనల్ని మోసం చేశాడో మనం చేత కాదు కదండీ! ఎందుకంటే మనం ప్రేమలో ఉన్నాం. అలా ప్రేమలో లేదు కాబట్టి అతను మోసం చేయగలుగుతున్నాడనమాట. సో, అది చేతగానితనమని అతనికి అనుకున్నా కూడాను, ఆ చేతగానితనం వెనకాల కూడా ఉన్నది ప్రేమనే అనమాట. మంచితనమే అనమాట. సో, మనము మన ప్రేమని కానీ, మంచితనాన్ని కానీ అర్థం చేసుకుంటే అది చేతగానితనం అని ఎదుటి మనిషి అనుకున్నా కూడాను, అది మన చేతలోని, చేతనలలోని ప్రేమ అని మనం గ్రహించగలిగితే అద్భుతంగా ఉంటుందన్నమాట. సో, మహాత్ములందరూ కూడాను ద్వేషాన్ని కానీ, లేకపోతే కోపాన్ని, అన్నింటి యొక్క చెడు భావనలను కూడా వాళ్ళు బేర్ చేశారు కండి, భరించారు కదండీ! అలా భరించగలిగితేనే ప్రేమని ప్రదర్శించగలరనమాట. సో, ఈ విధంగా మన అంతరాత్మ యొక్క అంతర్శక్తి అంతా కూడాను ప్రేమ. ఎప్పుడైతే మనము ఆ పదానికి అంటే పరమపదం సోపానానికి చేరుకుంటామో, ఆ మెట్టుకి ఎదుగుతామో, అప్పుడు అన్ని జీవులను కానీ, చెడు కానీ, మంచి కానీ, అబద్ధం కానీ అన్నింటినీ కూడాను ప్రేమని పంచడం అనేది, లేకపోతే ప్రేమను తెలుసుకోవడం అనేది మనము చేయగలము, చేస్తామన్నమాట. అంతేకాకుండా మనము ఒకే జన్మలో అన్నీ పొందలేమండి. ఇన్ని జన్మలు ఎత్తుకుంటూ ప్రతి ఒక్క సామ్రాజ్యాన్ని, జంతువు, శిల, చెట్లు ఇన్ని ఉన్నాయి కదండి. అన్ని జన్మలను తీసుకుంటేనే అన్ని రకాల ప్రేమలని మనము తెలుసుకునేదన్నమాట. సో, ఇక్కడంతా ఈ పరమపద సోపానంలో ఉండేదంతా కూడాను కేవలం ప్రేమతత్వమే. సో, ఈ ప్రేమతో ఏమి చేయొచ్చు అనేసంటే, ప్రేమతోనే, ప్రేమ శక్తితోనే మనం ఇన్ని చేస్తున్నామండి. ఎంత చెడు వ్యక్తి అయినా కూడాను అతనిలో కూడాను ప్రేమించే గుణము కానీ, మంచితనం కానీ ఉంటుందన్నమాట. కాకపోతే అతను మరీ ఎక్కువగా ప్రేమిస్తాడు కాబట్టినే దానిని పొందాలని అనుకుంటాడు, దానిని తీర్చుకోవాలి అనుకుంటున్నాడు, దానిని సాధించుకోవాలి అనుకుంటున్నాడు. ఇక్కడ మనము ప్రేమ అనేది చివరిది మూలం కాబట్టినే దానికి పైన కనిపించేటువంటి స్వార్థము, పంతము, పట్టుదల, ఆశ, కోరిక, మోహం, వ్యామోహం ఇలా వివిధ రకాల పేరుని పెట్టుకుంటున్నాం. కానీ చివరికి వెళితే వాడు అది అత్యంతంగా ప్రేమిస్తున్నాడు కనుకనే దానిని పొందాలనుకుంటున్నాడు. పొందిన తర్వాత దానిని ఏ విధంగా అయితే పొందాడో దానిలోనే ఉండిపోతున్నాడు. అంటే ఒక పంతంతో దానిని సాధించాడు అనేసంటే ఆ పంతాన్ని చూస్తున్నాడే కానీ దాని మీద చివరిగా ఉండేటువంటి ప్రేమని చూడటం లేదు కాబట్టినే అతనికి ప్రేమ కనపడటం లేదు. ఒక మనిషి కోపంతోనో ద్వేషంతోనో ఒక మనిషిని సాధించుకున్నాడు అనుకుందాం. సో, ఆ కోపము ద్వేషం దగ్గరనే ఉన్నాడు కాబట్టినే సాధించుకున్న తర్వాత నాకు అవమానం జరిగిందని తనని బాధ పెట్టడము, లేకపోతే రోషంతో పట్టుదలతో సాధిస్తే వాళ్ళని నరకం చూపించడము, ఇటువంటివన్నీ చేయడం అనేది చేస్తూ ఉన్నారు కదండి. కానీ దాని తర్వాత లోపల ఉండేటువంటి ప్రేమ అనే విత్తనం వరకు, బీజం వరకు అతను వెళ్ళలేదన్నమాట. సో, చివరి అందరూ కూడాను ప్రేమ అనే ఒకే ఒక్క భావనతోనే ఉంటారనమాట. సో, కానీ మనం అది గమనించలేకపోతున్నాం కాబట్టినే కేవలం బాహ్యంగా ఉండేటువంటి రూపాలను లేకపోతే భావనలనే చూస్తున్నాం కాబట్టినే మనకు మిగిలినవి కనపడటం లేదు. ఓకే, ఒక మనిషి ద్వేషిస్తున్నాడు, వాడికి ఎక్కడ ప్రేమ ఉన్నది అనేసి అనుకుందాం. సో, ఆ ద్వేషించే మనిషి కూడాను ద్వేషం వెనుక ఉండేటువంటి ప్రేమని మనం చూడలేదు, కనపడటం లేదు. ఎందుకు అంటే అతను చెయ్యడం లేదు, చూపడం లేదు, ద్వేషాన్నే చూపిస్తున్నాడు. అందువలననే అది మనకు చేరడం లేదు, కనపడటం లేదు. ఇక్కడ మనం ఒక కథ చెప్పుకోవచ్చు. బుద్ధుణ్ణి చంపాలి అనేసి అంగుళీమాలికుడు అనే రాక్షసుడు, రాక్షస తత్వం ఉండేటువంటి నేచర్ కలిగినటువంటి వ్యక్తి వస్తాడనమాట. అతని దగ్గరికి వచ్చి అతను అందరికీ తన బొటనవేలుని వాళ్ళ బొటనవేలుని తీసుకొని నరికేసి మెడలో వేసుకుంటూ ఉంటాడు. అందుకే అతనికి అంగుళీ మాలికుడు అని పేరు అనమాట. అంటే అందరి యొక్క బొటనవేలుని నరికేస్తూ ఉంటాడు. సో, అలా బుద్ధుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్క క్షణంలో అతనికి ఉండేటువంటి ద్వేషము, కోపము, క్రూరత్వము అన్నీ కూడా వెళ్ళిపోయి
బుద్ధుడిలో ఉండేటువంటి ప్రేమను అతన్ని చూడగలిగినాడు. బుద్ధుడు కూడాను అంతటి క్రూరత్వంలో ఉండేటువంటి మనిషిలో కూడాను ప్రేమని జాగృతం చేయగలిగినటువంటి శక్తి కలిగి ఉన్నాడు కాబట్టిని అతని ప్రేమని అతనికి బయటకు తీసుకొని వచ్చాడు. అందువలనే అతను చూసిన తక్షణమే ఆ అంగుళీమాలికుడు మారినాడు కాబట్టినే ఆనందుడనే పేరుతో వృద్ధి చెందాడనమాట. ఒక్క క్షణంలో అతనిలో ఉండేటువంటి ప్రేమ ఆనందం బయటకు వచ్చింది కాబట్టినే అతడు మారిపోయి బుద్ధుడి యొక్క శిష్యుడిగా చేరడం అనేది మారడం అనేది జరిగింది. సో మనము కూడాను ద్వేషిస్తున్నాడు అనేసి అంటే ఆ ద్వేషం కనిపిస్తున్నది, కానీ వాళ్ళ అంతరాత్మలో ఉండేటువంటి ప్రేమని మనం చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఒక మనిషి యొక్క బాహ్య రూపాలను చూసుకుంటూ పోతే వాళ్ళలో ఉండేటువంటి ప్రేమ మనకు కనపడదనమాట. అంతేకాకుండా మనము మన ఆత్మలని చూసినంత సులభంగా ఆత్మస్థితిలో కనుక ఉంటే ఎదుటివారి యొక్క జీవించి ఉన్నా జీవితం లేక ఉన్నా కూడాను ఆత్మలని చూడొచ్చు అనమాట. అంటే ఎదుటివారి యొక్క ఆత్మని చూసినప్పుడు వాళ్ళ అంతరాత్మని చూసే శక్తి ఉండదా అండి మనకు? సో ఎదుటివారి యొక్క అంతరాత్మలో ఉండేటువంటి శక్తి యొక్క ప్రేమను కానీ శక్తిని కానీ కూడాను చూడగలిగితే, జాగృతం చేయగలిగితే మనము ఆ ప్రేమని చూడవచ్చు అనమాట. ఒక గురువు తన కుండలిని సాధన ద్వారా తను పొందినటువంటి అనుభవంతోనే జ్ఞానంతోనే శిష్యుడి యొక్క కుండలిని కూడా జాగృతాన్ని చేయగలుగుతాడు. సో ఇది కేవలం కుండలిని జాగృతమైన వ్యక్తి ఇంకొక కుండలిని జాగృతం చేయడానికి తన శక్తిని ఉపయోగించాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో అంటే తనలో ఉండేటువంటి శక్తిని ఏదైతే జాగృతం చేసుకొని ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని పొందాడో తన శిష్యులకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ని అతను ఇస్తున్నాడు. అదేవిధంగా అంతరాత్మలో ఉండేటువంటి శక్తిని కానీ ప్రేమని కానీ చూసే శక్తిని కానీ పొందే శక్తిని కానీ ఒక గురువు కలిగి ఉంటాడనమాట. ఇది అంతా కూడాను మన జన్మజన్మల సాధనలతోనే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడాను వాళ్ళ యొక్క ఆధ్యాత్మికతను వాళ్ళు మొదలు పెట్టారు. భూమి మీద ఉన్నటువంటి చిన్న ఇసుక రేణువు అది కంటికి కనిపించని కానీ లేకపోతే కంటికి కనిపించినటువంటి కరోనా వైరస్లో కూడాను అంతరాత్మ ఉంటుంది, అంతరాత్మ శక్తి అనేది ఉంటుంది. ఎందుకనేసంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక కణంలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఉంటుంది. సో ఎలక్ట్రాన్స్ కనిపిస్తూ ఉంటాయి, ప్రోటాన్స్ కనిపిస్తూ ఉంటాయి, కానీ న్యూట్రియస్లో ఉండేటువంటి న్యూట్రాన్ యొక్క శక్తిని మనం చూడాలి అనేసి అంటే అది అంతా కూడాను శూన్యానికి వెళ్తే ఆ న్యూట్రాన్ వచ్చేటువంటి శక్తిని మనము చూడవచ్చు అనమాట. సో ఈ శూన్య శక్తి ద్వారానే శూన్యంతోనే మనము అంతరాత్మని చూడవచ్చు. సో ఇప్పుడు ఈ శూన్య శక్తి అనేది ఏది అనేది కూడా ఇప్పుడు మీకు అర్థమైపోయే ఉంటుంది. ఏది అనేసి అంటే ప్రేమ. ప్రతి ఒక్కరూ కూడాను లవ్వాల్ సర్వాలని సత్యసాయిబాబా గారు చెప్పగా వినేసన్నాం. సో ప్రతి ఒక్కరూ కూడాను జీవులను హింసించండి, ప్రతి వాళ్ళని ప్రేమించండి అని చెప్పగా విన్నాము. మహాత్ములందరూ కూడాను ప్రేమించండి, ప్రేమను పంచండి అనేసి చెప్పారు. సో ఇక్కడ ప్రేమ అనగానే కేవలం భార్యాభర్త కానీ లవర్స్ మధ్య ఉండేటువంటి ప్రేమ మాత్రం కాదండి. అది కూడా ప్రేమించే రకాలలో ఒక రకం అంతే, కానీ ఆ తర్వాత చిట్ట చివరిదైనటువంటిది అచ్చమైనటువంటి అన్కండిషనల్ లవ్ అనేసి మనం చెప్పుకున్నాం కదా. సో జస్ట్ కండిషన్స్ లేని అన్కండిషనల్ లవ్ కాదండి, స్వచ్ఛమైన ప్రేమ అంటే కేవలం ప్రేమ మాత్రమే, పవిత్రమైన ప్రేమ. ఇలా పేర్లు పెట్టుకుంటూ ఉంటాం కానీ మనం చివరిదైతే చేరేది ప్రేమ మాత్రమే అన్నమాట. సో ఈ పరమపద సోపానంలో ఆ శక్తికి మనము అంతరాత్మ శక్తిని చేరుకోవడానికి అన్నింటినీ కూడా ప్రేమించడానికి కావాల్సినటువంటి శక్తిని మనము పొందబడతాము. ఇక్కడ కేవలం సాధనలు అవసరం లేదు, ఆ ప్రేమలో మనం ఉంటూ ఉంటాము అంతే అన్నమాట. సో ఇక్కడ వేరే సాధనలు అంటూ ఏమీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మీకు ఇంకోటి కూడా రావచ్చు డౌట్, అయితే ప్రేమిస్తే చాలు కదా, సాధనలు ఏవి అవసరం లేదు కదా అనేసి. చాలండి, నిజంగానే
ప్రతి ఒక్క మనిషిని ఏ స్వార్థము లేకుండా, ఏ కోరికలు లేకుండా, ఏ అవసరము లేకుండా మీరు ప్రేమించండి. ఆటోమేటిక్‌గా విశ్వమంతా వచ్చి, పరమాత్మ వచ్చి మీ దగ్గరికి చేరుతాడు. చేరుతాడనే దానికంటే కూడాను మీలో ఉన్న పరమాత్మని, మీలో ఉన్న అంతరాత్మని, మీలో ఉన్న ప్రేమని మీరు చేరుకోబడతారనమాట. ఎందుకనేసంటే అంత ప్రేమ లేకపోతే మీరు ప్రేమించరు కదండీ! ఏ కోరికలు లేవంటే శరీరాన్ని దాటేశారు. ఏ భావనలు లేదు అనేసంటే మనసును దాటేశారు. ఇంకా ఎటువంటి వారినైనా కూడా ప్రేమిస్తున్నారు అనేసంటే ఆటోమేటిక్‌గా మీరు ప్రేమలోనే ఉన్నారు కదండీ! సో, పరమాత్మ యొక్క తత్వమైన ఆ భగవంతుడైనా కూడాను మనకు చూపించేది ప్రేమ మాత్రమే అనమాట. సో, ఈ పరమపద సోపానంలో మనము చూసేదంతా కూడాను ప్రేమనే. కానీ ఆ ప్రేమకంతా కూడాను ఒక అధిపతి ఉంటారు కదండీ! సో, ఆ అధిపతికి మనము ఆదిపరాశక్తి అన్న పేరుని మనము ఇచ్చామనమాట. సో, అన్నింటికీ కూడా మూలమైనటువంటి ఆ ఆదిపరాశక్తిని మనము తెలుసుకోగలిగితే, చేరగలిగితే మనము కూడాను అక్కడే ఉండడానికి, ప్రేమించడానికి కావలసినటువంటి శక్తిని మనము పొందవచ్చనమాట. సో, అందరూ కూడాను ఈ కుండలిని సాధనలంతా చేసేదంతా కూడాను ఈ ప్రేమ కోసమేనమాట. సో, మరి ప్రేమ కోసమని అంటే కుండలిని సాధన ఎందుకంటే ప్రేమించచ్చు కదా అనుకోవచ్చు. కాదు. ఎప్పుడైతే మనకి కుండలిని జాగృతం అవుతుందో అప్పుడే మనలో ఉండేటువంటి ప్రేమ కూడాను జాగృతం అవుతుందన్నమాట. సో, మరి కుండలిని జాగృతిలో లేకపోతే ప్రేమ లేదా అనేసంటే ప్రేమిస్తారు. కానీ కూడాను దానికి ఆ ప్రేమకి కొన్ని షరతులు, కండిషన్స్ ఉంటాయన్నమాట. అందుకని అన్‌కండిషనల్ లవ్ అన్నప్పుడు ఆ అన్‌కండిషన్స్ ఏవో అవన్నీ కూడా తొలగిపోతాయి. సో, ఓన్లీ లవ్ మాత్రమే మిగులుతుందన్నమాట. కండిషన్, అన్‌కండిషన్ లవ్. ఈ జాగృతితోనే మనము ఆ ప్రేమని మాత్రమే, స్వచ్ఛమైన ప్రేమని, పవిత్రమైన ప్రేమని, ఇవన్నీ కండిషన్స్ అన్నింటినీ కూడా వదిలేసి కేవలం ప్రేమ వరకు మాత్రమే మనము చేరుతామన్నమాట. అప్పుడు మనము ప్రేమించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రేమని పంచుకుంటూ పోతామో, కేవలం ప్రేమని పంచుకుంటూ పోతామో, మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా పెరుగుతూ పోతారు. ఇష్టపడేవాళ్ళు, లేకపోతే కోరుకునేవాళ్ళు, కావాలనుకునేవాళ్ళు కాదండి. కేవలం ప్రేమించేవాళ్ళు. మళ్ళీ అక్కడ కూడాను ఎటువంటి కండిషన్స్, అన్‌కండిషన్స్ లేనటువంటి ప్రేమని పొందింపబడుకుంటామన్నమాట. సో, ఈ విధంగా పరమపదంలో మనకు చిట్ట చివరిదైనటువంటి లోకంలో మనం ఏమైతే తెలుసుకుంటామో, ఏదైతే అవసరమో ఇప్పుడు మీకందరికీ అర్థమైందనుకుంటున్నాను. దీనితో మనకు 22 లోకాల గురించి నేను ఏవైతే సాధనలు చేసుకుంటూ మొదటి మెట్టు నుంచి 22 మెట్టుకి ఎదిగానో వాటి గురించి చెప్పానన్నమాట. సో, మన ఈ టోటల్ కాన్సెప్ట్స్, ఈ 22 ఎపిసోడ్స్ అన్నీ కూడాను శ్వాస, శక్తి, తలాలు. సో, ఇప్పుడు మీకు శ్వాస గురించి, శక్తి గురించి, తలాల గురించినటువంటి పూర్తి అవగాహన వచ్చింది అనేసి అనుకుంటూ ఉన్నాను. తర్వాత భాగంలో ఇంకొక టాపిక్తో మనము కలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.